పంటల రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్గదర్శకాలు కావు, మభ్యపెట్టేందుకు ప్రయత్నాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కొండను తవ్వి ఎలకను పట్టినట్లుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, రైతాంగం బాగుండాలని కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత కరెంటు, సాగునీళ్లు ఇచ్చిందని గుర్తు చేశారు. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ పథకాలకు కేసీఆర్ సర్కారు శ్రీకారం చుట్టిందని వివరించారు. అందరికీ రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి ఇప్పుడు రేషన్ కార్డు, పీఎం డాటా అంటూ కొందరినే రుణమాఫీకి పరిమితం చేస్తున్నారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్, రైతు రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేస్తాం, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తాం, ఇవాళ ఎంతమంది ఉంటే అంతమందికి రుణమాఫీ చేస్తామని చెప్పేసి నాడు ప్రగల్భాలు పలికింది. అంతేకాకుండా అధికారం అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కూడా మీరు ఇవాళ తెచ్చుకోండి రుణమాఫీ, మేము డిసెంబర్ 9 నాడు రుణమాఫీ పూర్తిగా రుణమాఫీ చేస్తాం, 2 లక్షల వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి నాడు చెప్పింది. ఇవాళ నాడు చెప్పడమే కాకుండా గత 8 నెలలుగా కాలయాపన చేస్తూ వచ్చింది. కాలయాపన చేస్తూ రావడంతో పాటు ఇవాళ మార్గదర్శకాలంటూ మళ్ళోసారి మభ్యపెట్టే పని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో భాగంగానే వాళ్ళ రుణమాఫీ కాదు, ఇది మభ్యపెట్టేందుకే ప్రయత్నం అని చెప్పేసి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రుణమాఫీ మార్గదర్శకాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును చూస్తుంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం, రైతాంగం బాగుండాలని చెప్పేసి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ స్వరాష్ట్రంలో రైతును దండగా కాదు, వ్యవసాయం దండగా కాదు, పండుగలా చేసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని ఒక పండుగలా చేశారు. రైతు రుణమాఫీతో పాటు రైతు బంధు వంటి ఒక రైతు పెట్టుబడి సాయం చేయాలని చెప్పేసి నాడు నిర్ణయించి రైతాంగానికి అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకొచ్చిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే నేడు అడుగడుగున అడుగడుగున రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అని స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నాడు ఉచిత కరెంటుతో పాటు రుణమాఫీ పథకం, రైతు బీమా, రైతు బంధు వంటి అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఇవాళ రైతు సంక్షేమ పథకాలు అన్నీ కూడా అటకెక్కిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ రంగాలు కష్ట నష్టాల మూలంగా అనేక మంది నాడు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలో రైతులు వ్యవసాయమే ఇరుసుగా పనిచేశాయని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో పడిన రైతుల రుణభారాన్ని తొలగించడం మూలంగానే రైతులు కుదుటపడి వ్యవసాయాన్ని సుస్థిరమవుతుందని భావించి కేసీఆర్ రెండు విడతలుగా రుణమాఫీ చేసిన ప్రక్రియకు సంబంధించిన విషయాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆనాడే బీఆర్ఎస్ అధినేత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 35.31 లక్షల మందికి రైతులకు 16,144 కోట్ల రుణమాఫీ చేసినట్టు కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా రెండో విడతలో 22,98,039 మందికి రైతులకు 13,051 లక్ష కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే ఎన్నికలు కూడా వచ్చేసరికి ప్రభుత్వం మిగిలిపోయింది 6,440 కోట్లు మాత్రమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. మొత్తం 2 విడతల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి 9.5 సంవత్సరాల్లో 29,144 కోట్ల 61 లక్షల రుణమాఫీ చేసిందని ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం అసలు రైతులకు రుణమాఫీ చేయనట్లు కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం తగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఇలా ఎన్నికలు అయిపోగానే అలా డిసెంబర్ 9నే రుణమాఫీ అని చెప్పేసి తమ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుందని, ఆ ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న 69 లక్షల పైచిలకు
అంతేకాకుండా తెలంగాణ రైతాంగం ఆశలు రేపిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. అందరి రుణాలకు మాఫీ చేస్తామని ఆ రోజు బహిరంగంగా చెప్పారు. కానీ ఈ రోజు కొందరికే పరిమితం చేసేందుకు మార్గదర్శకాలు తీసుకొచ్చారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాకుండా ఈ రోజు 5 ఎకరాల వ్యవసాయదారుడు 30,000 జీతం చేసే ఉద్యోగి కూడా ట్యాక్స్ పరిధిలోకి వస్తున్నాడని, రేషన్ కార్డు, పిఎం డాటా వంటి తోకతొండలు పెట్టి కొందరినే రుణమాఫీ వర్తింపచేసే ఏదైతే మార్గదర్శకాలు ఖచ్చితంగా మభ్యపెట్టేందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. రుణమాఫీ చేశామన్న ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నాలు తప్ప రైతాంగం బాగుండాలి, వ్యవసాయం బాగుండాలనే సంకల్పం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పేసి కూడా గుర్తు చేశారు. రాష్ట్రంలో 2 లక్షల రుణం పొందిన రైతులు ఎంతమంది ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ మార్గదర్శకాలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో చెప్పలేదు. అసలు దానికి సంబంధించే షరతులు లోపభూయిష్టమని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ వస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే లేవనెత్తిన ప్రశ్నలకు అనుగుణంగా ఇవాళ మార్గదర్శకాలు ఇవ్వడం ఖచ్చితంగా రుణమాఫీపై మరోసారి మభ్యపెట్టేందుకే అని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ముఖ్యమంత్రిగానే ప్రకటించాడు. సరిగ్గా 4 రోజులు తిరగక ముందుకే నాలుక మడితేశాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు కేవలం కుటుంబాలను గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు పరిశీలించారు, ప్రవేశపెట్టారు. అంతేకాకుండా ప్రభుత్వ మార్గదర్శకాలకు సంబంధించి ప్రకారం 10 ఎకరాల నుండి పింక్ కార్డు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ వర్తించదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరి రేషన్ కార్డులు లేని రైతుల పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి చురుకలంటించారు. రుణమాఫీపై రైతుల నుండి ఫిర్యాదులు కోరడం అంటే రైతుల మధ్య వివాదాలు సృష్టించడమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై ఆలోచన చేయాలి, పునరాలోచన చేసి ప్రతి ఒక్క రైతులకు అర్హుడైన రైతులందరికీ కూడా నాడు ప్రతిపక్షంలో చెప్పినట్టుగా ఇవాళ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పాలన చేయాలి, అందరికీ అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. రుణమాఫీపై ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఏదైతే రుణమాఫీ మేము ఇప్పుడే చేస్తామని చెప్పేసి డిసెంబర్ 9 తెచ్చుకోండి అని చెప్పేసి మభ్యపెట్టిన ప్రభుత్వం ఇవాళ ఎందుకు మార్గదర్శకాలు విడుదల చేసిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ప్రశ్నిస్తుంది. అందులో భాగంగా ఇవాళ మార్గదర్శకాలు అంటూ మరోసారి మభ్యపెట్టేందుకే ఈ రుణమాఫీ గైడ్ లైన్స్ అని చెప్పేసి కూడా మరోసారి స్పష్టమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ మాట అయితే చెప్పిందో ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిందో ఏదైతే నిబంధనలు లేకుండా మేము రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు హామీ ఇచ్చింది, హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ మార్గదర్శకాల పునరాలోచన చేసి వారికి స్పష్టమైన హామీ ఇచ్చిన మేరకు ఇవాళ రుణమాఫీ చేసి తీరాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు కూడా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కుమార్ రైట్ అయితే వంశీ దీనికి సంబంధించి పూర్తిగా మార్గదర్శకాలకు సంబంధించి ఇటు రైతులు కానీ అటు మిగతా వాళ్ళు ఏమంటున్నారు, ఎలా స్పందించే అవకాశం ఉంది? ఇప్పటికే రైతు సంఘం నాయకులంతా కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ గతంలో అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చినాక ఒక మాట చెప్పడం కాంగ్రెస్ పార్టీ నైజాంలోనే ఉంది, కాంగ్రెస్ పార్టీ ఆ రక్తంలోనే ఉందని చెప్పేసి మరోసారి స్పష్టమైందని చెప్పేసి కూడా రైతులంతా మండిపడుతున్నారు. ఇప్పటికే డిసెంబర్ 9 లోపే ఎవరైతే తీసుకుంటారో వారందరికీ కూడా వర్తిస్తుందని చెప్పేసి ఇప్పుడు కొత్తగా మార్గదర్శకాలు ఏంటని చెప్పేసి కూడా వారంతా ప్రశ్నిస్తున్నారు. రైతులంతా కూడా రుణమాఫీ ఎప్పుడు చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఇవాళ మార్గదర్శకాలు అంటూ మరింత కాలయాపన చేయడం ఏంటని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అయితే రేషన్ కార్డు దారులకు రేషన్ కార్డు ఉన్నవారికే ఈ రుణమాఫీ వర్తించడం పట్ల కూడా రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా మందికి రుణమాఫీ చేసింది, కానీ ఎలాంటి నిబంధనలు పెట్టలేదు. వారు చెప్పిన హామీ మేరకు ఆనాడు రుణమాఫీ చేశారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా మార్గదర్శకాలంటూ మా నోట్లో మట్టి పోశారని చెప్పేసి కూడా రైతులంతా మండిపడుతున్న తీరైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైతు సంఘం నాయకులు కూడా దీనిపైన ఇప్పుడే చాలా మంది కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా మార్గదర్శకాలు అని చెప్పేసి ఆనాడు ఎందుకు చెప్పలే, ఇవాళ మార్గదర్శకాలను కొత్తగా ఎందుకు తీసుకొచ్చారు? నిన్న మొన్న కూడా ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడుతూ ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేస్తామని ప్రగల్భాలు పలికి ఇవాళ కొత్తగా మార్గదర్శకాలు ఏంటని చెప్పేసి కూడా వారు ప్రశ్నిస్తున్న తీరైతే కనిపిస్తుంది. అయితే ఈ మార్గదర్శకాల పేరుతో మరింత కాలయాపన చేసేందుకు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మార్గదర్శకాలు అంటేనే మభ్యపెట్టేందుకని కూడా మరోసారి సుస్పష్టం చేసేందుకే వాళ్ళ ప్రభుత్వం కాలయాపన పేరుతో ఏదైతే మార్గదర్శకాల పేరుతో కాలయాపన చేసేందుకే అని చెప్పేసి కూడా ఇలాంటి మార్గదర్శకాలు విడుదల చేసిందని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా గుర్రుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. రైతులంతా ఇప్పటికే రైతు బంధు రాక ఇటు వానలు పడక చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఆందోళన చెందుతుంటే మరోపక్క రుణమాఫీ పేరుతో మరోసారి మభ్యపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరును చూసి మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. కుమార్ రైట్, థ్యాంక్ యూ లిబిల్.